బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మూసి నిర్వాసితుల కోసం ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జీవనోపాధి కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. సర్పు సీఈఓ దివ్య దేవరాజన్ చైర్మన్ గా 14 మందితో కమిటీ వేసింది. మూసి నిర్వాసితుల జీవనోపాధికి కమిటీ వేసింది సర్కార్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మూసి నిర్వాసితుల కోసం ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జీవనోపాధి కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. సర్పు సీఈఓ దివ్య దేవరాజన్ చైర్మన్ గా 14 మందితో కమిటీ వేసింది. మూసి నిర్వాసితుల జీవనోపాధికి కమిటీ వేసింది సర్కార్. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా అవుట్పుట్ ఎడిటర్ రాము అందిస్తారు. రాము, చెప్పండి. మూసి నిర్వాసితుల కోసం ప్రభుత్వం జీవనోపాధి కోసం ప్రత్యేక కమిటీని కూడా 14 మందితో ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. బ్రాహ్మణి మూసీ నది ప్రక్షాళన పేరుతో ఎప్పుడైతే ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ చేపట్టిందో మూసీ పరివాహక ప్రాంతంలో శుద్ధి చేయడం ప్రారంభించింది. దీనికి సంబంధించిన కాలుష్యం ఏదైతే ఉందో ఈ కాలుష్యానికి సంబంధించి పూర్తి స్థాయిలో తొలగించినప్పుడు మాత్రమే మూసీ నదిలో మా దోమలు కానీ పరివాహక ప్రాంతంలో నివసించే వారికి కాలుష్యం ఏదైతే ఉందో దాన్ని మొత్తం తొలగించాలంటే మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ సహకరించాల్సిన అవసరం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని హైడ్రా కొన్ని రోజుల ముందు ఆ మూసి పరివాహక ప్రాంతంలో ఉన్నాయో గుడిసెలు బిల్డింగ్స్ అవి ఉన్నాయో వాటిని తొలగించే ప్రయత్నం చేశారు. అక్కడ కొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్థానికులు కొంత వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది. దీని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మూసి నిర్వాసితుల కోసం ప్రభుత్వము మరో కీలక నిర్ణయం తీసుకుని చెప్పొచ్చు. జీవనోపాధి కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి చైర్మన్ గా సెర్పు సీఈఓ దివ్య దేవరాజన్ చైర్మన్ గా ఉంటారు. కమిటీలో 14 మందితో పాటు వేయడం జరిగింది. దీంట్లో మూసి నిర్వాసితుల జీవనోపాధికి సంబంధించింది ఈ కమిటీ పూర్తి స్థాయిలో పరిశీలన చేయడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ మూసి నది పరివాహక ప్రాంతంలో ఉన్న ఏవైతే గుడిసెలు కానీ చిన్న చిన్న బిల్డింగ్స్ కానీ తీసేయడం జరుగుతున్నప్పుడు అక్కడ కొంతమంది జీవనోపాధి మూసి పరివాహక ప్రాంతంలో చిన్న చిన్న బిజినెస్లు కానీ ఇట్లాంటివి ఏర్పాటు చేసుకుని జీవనోపాధి చేస్తున్నారు. కాబట్టి ఈ వీటిని తొలగించినప్పుడు వీళ్లకు డబుల్ బెడ్రూమ్లు ఏర్పాటు చేయడంతో పాటు వీళ్లకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడమే కాకపోతే అంటే మమ్మల్ని అక్కడ తరలించడంతో జీవనోపాధి కోల్పోతున్నామని ప్రభుత్వం ముందుకు ఒక వాదన రావడం జరిగింది. ఈ వాదనను దృష్టిలో పెట్టుకొని ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలో 14 మంది ఉండడం జరిగింది. మొత్తం ఈ కమిటీ మొత్తం మూసి పరివాహక ప్రాంతం ఎక్కడెక్కడైతుందో ఆ ప్రాంతాన్ని మొత్తం ఈ కమిటీ పరిశీలన చేయడం జరుగుతుంది. ఎంతమందికి జీవనోపాధి కోల్పోతున్నారు ఏంటి అనేది వివరాలు సేకరించడం జరుగుతుంది. ఈ వివరాలన్నిటిని సేకరించిన అనంతరమే మూసికి సంబంధించిన ఒక రిపోర్ట్ తీసుకున్న అనంతరమే వీళ్ళను అక్కడి నుంచి తరలించడం కానీ వాళ్ళకి జీవనోపాధి ఎట్లాంటి జీవనోపాధి చేస్తున్నారు, ఇప్పుడు ప్రస్తుతం ఎలాంటి జీవనోపాధి వాళ్ళు అక్కడ పొందుతున్నారు, వీళ్ళకి తొలగించినాక ఎట్లాంటి కల్పించాలనేది ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఈ కమిటీని వేయడం జరిగింది. ఈ కమిటీ ద్వారా ప్రభుత్వం సక్సెస్ గా ముందుకెళ్తుందా లేదా అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. మొత్తానికైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే తీసుకుందో మూసీ నది ప్రక్షాళన ఏదైతే చేయాలనుకుందో గట్టిగా ఆ ప్రక్షాళన దిశగా ప్రయాణించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ముందుకెళ్తుందని చెప్పొచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకొని హైడ్రాకి సంబంధించినది గవర్నర్ ఆమోద ముద్ర వేయడం జరిగింది. ఈ ఆమోద ముద్ర వేయడంతో హైడ్రా అడ్డంకులు కూడా తొలగిపోవడంతో అట్లాగే మూసి పరివాహక ప్రాంతంలో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ ఒప్పించడానికి మంత్రుల కమిటీని ఒకటి వేయడం జరిగింది. ఇవి చెక్కచెక్క ఇవన్నీ జరిగిపోతున్నప్పుడు దీనికి మూసి నిర్వాసితులకు కూడా ఒక చైర్మన్ గా ఒక కమిటీని కూడా వేయడం అంటే ఏకకాలంలో 3 నిర్ణయాలు జరగడం చూస్తుంటే మూసి ప్రక్షాళన చేయడం కాంగ్రెస్ కు ముందున్న లక్ష్యం అనేది చెప్పొచ్చు. ఈ
ఏదైతే సుదీర్ఘ ప్రయాణం కాంగ్రెస్ గవర్నమెంట్ అనుకుంటుందో దాని లక్ష్య సాధన కోసం ఇవన్నీ చేస్తుందని చెప్పొచ్చు. ప్రజలను అంటే మూసీ పరివాహక ప్రాంత ప్రజలను దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకుంటాని అనేది కూడా చెప్పడం జరిగింది. అట్లాగే మూసీ నదికి సంబంధించిన ప్రవహిస్తున్నప్పుడు కింది నల్గొండ జిల్లాలో బోర్లు వేస్తే ఫ్లోరైడ్ వాటర్ కానీ మూసీ కంపు కాలుష్యం నీళ్లు వస్తున్నందుకు మూసీతో నల్గొండ ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మూసీని శుద్ధి చేసి గోదావరి జిల్లాలను మూసీ నదిలో చేయడమే కాంగ్రెస్ లక్ష్యము. అట్లాగే గోదావరి నీళ్లను హైదరాబాద్కు అందించడం, నల్గొండ ప్రజలకు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది రేవంత్ రెడ్డి ఏదైతే చెప్తున్నాడో దాన్ని సక్సెస్ఫుల్ గా ముందుకు నడిపించడానికి సీఎం రేవంత్ రెడ్డి ముందుకు నడుస్తున్నారని చెప్పొచ్చు. బ్రాహ్మణి. రైట్ నాము, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.